గొర్రెల దొడ్లు తిరుగుతున్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు పరిపాలించడానికి రాజుగా, ఒక బాసుగా నియమించాడు. ప్రియక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్నా. నీవు ఐగుప్తు దేశానికి యేసోబును ఒక బానిసగా అమ్మివేశారండి. బానిసగా అమ్మివేస్తే ఐగుప్తు దేశంలోకి వెళితే బానిసగా దేవుడు యేసోబును ఉంచలేదండి. ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి ఒక బాసుగా నియమించాడు, ఒక రాజుగా నియమించాడు, ఒక యజమానుడిగా నియమించాడు. ఈ మాటలు వింటున్నా. నిన్నేదో నేను ఎక్కువ చేసి నిన్ను చేయటం కాదండి. ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నావో, ఎవరి కాడైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వారి కాడ నిన్ను దేవుడు ఒక బాసుగా నియమించగలుగుతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, నిన్ను తలగానే ఉంచుతా కానీ తోకగా ఉంచును అన్నాడు. నిన్ను పైవాడిగానే ఉంచుతా కానీ కింద వాడిగా నేను ఉంచును అని చెప్పి ఉన్నాడు. ప్రకచరితము నువ్వు చేసే ప్రతి స్థలములో నిన్ను బాసుగా చెయ్యాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక.